హాయ్ హలో అందరు నమస్తే అండి. నేను వచ్చేసి ఇప్పుడు మన సాగర్ హైవే ఇబ్రాహీంపట్నం అంటే ఆఫ్టర్ మన విలేజెస్ దాటిన తర్వాత ఇబ్రాహీంపట్నం విలేజ్ దాటిన తర్వాత మనము ఎగ్జాక్ట్గా 150 ఫీట్ బైపాస్ రోడ్ ఎక్కడైతే కనెక్టివిటీ స్టార్ట్ అవుతుందో, మనము వర్క్ ఎక్కడైతే మొదలైందో సో అక్కడే ఉన్నాను ప్రజెంటు. సో ఈ వీడియో నేను షూట్ చేస్తా ఉన్నాను చూడండి. ఇది వచ్చేసి సాగర్ హైవే అండి. సాగర్ హైవే, నాగార్జున సాగర్ హైవే అంటే ఇబ్రాహీంపట్నం టౌన్ ముందు మనకి ఇక్కడ కనిపించేది ఇబ్రాహీంపట్నం టౌను. సో ఇబ్రాహీంపట్నం టౌన్ దాటిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఈ మన సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఆ సెయింట్ ఇంజనీరింగ్ కాలేజెస్ బిఫోరే అనమాట. ఆ కాలేజ్ బిఫోరే మన గురునానక్ కాలేజ్ కానీ సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ బిఫోర్ మనకు 150 ఫీట్ బైపాస్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఈ 150 ఫీట్ బైపాస్ రోడ్ ఎలా అయితే మనం చూడండి, మీరు లైవ్గా చూడవచ్చు. మీకు బ్లాక్ టాప్ రోడ్ స్టార్ట్ అయింది. సో మంచిగా బీటీ రోడ్ తోటి ఇది 150 ఫీట్ బైపాస్ రోడ్ అండి. ఓకే, చాలా హ్యూజ్గా వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 to 3 కిలోమీటర్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇది సార్ అప్డేటు. ఓకే, ఇంకా వచ్చేసి మీకు దీనికి యొక్క సంబంధించిన శిలాఫలకం అనేది కూడా నేను ఒకసారి షూట్ చేస్తూ ఉన్నాను చూడండి. సో మీరు లైవ్గా చూడవచ్చు. ఓకే, ఇది మనకి ఇది వర్క్ మొదలైంది. ఈ శిలాఫలకం రిబ్బన్ కటింగ్ అయింది 17th జూన్ 2025లో ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారండి. రోడ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఓకే, సీ యూ, థ్యాంక్ యూ.